ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీ దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? ఈ ఉదయాన దేవా నాతో మాట్లాడండి. నా జీవితంలో ఎన్నో సమస్యలతో నేను నలిగిపోతున్నానయ్యా, పరిశుద్ధాత్మ బోధకుడు నాతో మాట్లాడండి అని ఆయన వాక్కు కొరకు ఎదురు చూస్తున్నారా? నిజమైన బోధకుడు మీతో మాట్లాడబోతున్నారు. ఈరోజు మీరు ఏ కలవరంతో ఉన్నారో, ఏ సమస్యలో, ఏ బాధతో ఉన్నారో, మీ ప్రతి సమస్యకు ఆయన దగ్గర సొల్యూషన్ ఉంది. భయపడకండి. ఆయన మాట ఎప్పటికీ కూడా నిరర్థకం కాదు. ఆయన మాట సజీవమైనది, నిజమైనది. ఆకాశము భూమి గతించిపోతుంది కానీ ఆయన మాట ఎప్పటికీ నిరర్థకం కాదు. మాట ఇచ్చిన దేవుడు తప్పక నీ జీవితంలో నెరవేరుస్తాడు. విశ్వసించండి. అదేవిధంగా మీరు ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే నాకు తెలియచేయండి కామెంట్స్ రూపంలో. మీరు తెలియజేస్తున్న ప్రతి ప్రార్థన వినపంను గురించి భారం కలిగి ప్రార్థిస్తున్నాను. నా ఆశ ఒక్కటే, మీరు శారీరకంగా ఆత్మీయంగా కూడా వర్ధిల్లాలి. మీరు ఏ విషయంలో నలిగిపోతున్నారో, ఎక్కడ పడిపోయారో అక్కడి నుండే లేవనెత్తబడాలని మీ అందరిని గురించి ప్రార్థిస్తున్నాను. దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ నూతన ఉదయాన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనము. నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఆమేన్. ఈ మాట స్వయంగా ప్రభువే కానాను స్త్రీతో మాట్లాడుతున్నారు. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని. నిజంగా కానాను స్త్రీ ఎంత అదృష్టవంతురాలు కదా. ఈ వాక్యాన్ని అంతటి మనం పరిశీలిస్తే ఎందుకు కానాను స్త్రీ అంత అదృష్టవంతురాలైపోయింది? ఆమె కోరుకున్నట్లుగానే తన జీవితంలో ఎందుకు జరిగింది? ఏది కోరుకుందో అది ప్రభువు ఎందుకు అనుగ్రహించారని పరిశీలిస్తే కానాను స్త్రీ కూడా మనలాంటి మనిషి. అయితే తన విశ్వాసం మనలాంటిది కాదు. చాలా గొప్ప విశ్వాసం కలిగి ఉంది. తన విశ్వాసం పరీక్షించబడింది, షేక్ చేయబడింది. చుట్టుప్రక్కల మనుషులందరూ కూడా తన విశ్వాసాన్ని ప్రశ్నిస్తున్నారు. యేసుప్రభు వారు కూడా ఏమీ మాట్లాడకుండా తన విశ్వాసాన్ని పరీక్షిస్తూనే ఉన్నారు. ఏ పరిస్థితి చూచినా, ఏది చూచినా ఇక జరగదన్నట్లుగానే ఉంది. తన కుమార్తె స్వస్థపరచబడదు, ఇక ఈ కార్యం జరగదు, ప్రభు నన్ను యాక్సెప్ట్ చేయలేదు, అందరూ నన్ను బ్లేమ్ చేస్తున్నారు, ఇక ఈ కార్యం జరగదేమో అన్నట్లుగా తన జీవితంలో ఒక ప్రశ్న. ఈ పరిస్థితులన్నీ చూచినప్పుడు నా కుమార్తె స్వస్థత పొందుకుంటుందా అనే ప్రశ్న తనలో మిగిలిపోయింది. ఆ ప్రశ్న భయంకరంగా తనను వేధిస్తూ ఉండగా ఆమె మాత్రం తన విశ్వాసాన్ని చేజార్చుకోలేదు. తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. కుదుపులు వచ్చాయి, షేక్ అయిపోతుంది తన పరిస్థితి. ఇక విశ్వసించలేని పరిస్థితి ఎదురైంది. ఇక జరగడం అసాధ్యం అనిపించింది. ఎన్ని వ్యతిరేకతలు ఉన్నప్పుడు, ఇంత అసాధ్యమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇక ఎలా జరుగుతుంది అని విశ్వసించలేని పరిస్థితులు తనకు ఎదురయ్యాయి. అయితే అట్టి స్థితిలో శిష్యులందరూ తనను బ్లేమ్ చేస్తుంటే బెదిరిపోలేదు. ప్రభువే తను ప్రశ్నిస్తుంటే ప్రభువు కూడా, అవును తండ్రి, ఈ అద్భుతం చూడడానికి నేను సరిపోను, నా కుమార్తె స్వస్థత పొందడానికి నా విశ్వాసం సరిపోదు, నా క్రియలు సరిపోవు, నా భక్తి సరిపోదు, నా నీతి సరిపోదు, కానీ నీ కృప మీద ఆధారపడ్డానయ్యా అని ప్రభువుతో చెప్తుంది. నేను కుక్క లాంటిదాన్నేనయ్యా, నేను పనికిరాందాన్నేనయ్యా, ఇట్టి స్థితిలో నేనున్నాను నా జీవితంలో, అయినప్పటికీ మీకు అసాధ్యమైంది ఏదీ లేదయ్యా, మీరు ఏదైనా చేయగలరయ్యా అని విశ్వాసం షేక్ అవుతున్న స్థితిలో, విశ్వాసాన్ని కోల్పోయే స్థితిలో కూడా విశ్వాసంతో నిలబడింది, ధైర్యంతో నిలబడింది. ప్రభు నన్ను యాక్సెప్ట్ చేసేంత వరకు నేను కనిపెడతాను ప్రభు కొరకు, ఇంకా ఆయన కొరకు ఎదురు చూస్తాను, ఇంకా ఆయన కార్యం కొరకు ఎదురు చూస్తూనే ఉంటాను, ఆయన నన్ను అంగీకరించేంత వరకు ఎదురు చూస్తానని అదే విశ్వాసంతో ఎదురు చూస్తుంది. ఎన్ని వ్యతిరేకతలు ఎదురైనా అదే నమ్మికతో నిలబడిపోయింది. ఆమె యొక్క చలించని విశ్వాసము ప్రభువును చలింపచేసింది. అంతటి విశ్వాసాన్ని చూచి ప్రభు చలించిపోయాడు. అమ్మా, నీ విశ్వాసము గొప్పది,
నీవు కోరినట్టే నీకు అవునుగాక. నీ కుమార్తె స్వస్థత పొందుకుంది. ఇక దుఃఖపడొద్దు, కన్నీరు కార్చొద్దు, ఏడవద్దు, సంతోషంగా ఇంటికి వెళ్ళని ప్రభు ఆమెతో చెప్తున్నారు. నిజంగా అంతటి విశ్వాసం కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న నీకుంటే నీ పరిస్థితి ఏదైనా, ప్రతి పరిస్థితిని మారుస్తాడాయన. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. నువ్వు విశ్వసించలేక నువ్వు పొందలేకపోతున్నావు, నువ్వు నమ్మలేక నువ్వు పొందలేకపోతున్నావు. నీ విశ్వాసానికి ఆటంకాలు కలుగుతాయి, నువ్వు విశ్వసించలేని పరిస్థితులు నీకు ఎదురవుతాయి. ఇక అసాధ్యం అనిపిస్తుంది నీ జీవితంలో, ఇక ఎట్లా జరుగుతుంది అనిపిస్తుంది నీ జీవితంలో. ఇదికి ఎప్పటికీ జరగదు, ఎవ్వరూ చేయలేరు అన్నట్లుగా నీ జీవితం మారిపోతుంది. అట్టి స్థితిలో కూడా నువ్వు నమ్మగలిగితే నీ విశ్వాసము గొప్పది అని ప్రభు చేత నువ్వు ప్రశంసించబడతావు. నీ విశ్వాసాన్ని చూసి ప్రభు చలించిపోవాలి, నీ నమ్మకను చూసి ప్రభు కనికరపడాలి. అట్టి విశ్వాసం నీలో ఎప్పుడైతే కలుగుతుందో, ఆ స్థితిలో నువ్వు ఎప్పుడైతే వస్తావో ఆ నిమిషమే నీ జీవితంలో అద్భుతం జరిగే నిమిషం. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, మీ జీవితంలో మీ విశ్వాసానికి అనేక అడ్డంకులు వస్తున్నాయా? విశ్వసించలేని పరిస్థితులు నీకు ఎదురవుతున్నాయా? ఎంత ప్రార్థించినా, ఎంత మొరపెట్టినా, ఎంతగా ఆయన కొరకు ఎదురు చూసినా, ఎంత విశ్వసించినా రోజు రోజుకి నా పరిస్థితి దిగజారిపోతుంది అన్నట్లుగా రోజు రోజుకి నీ పరిస్థితి దిగజారిపోతుందా? నా జీవితం అందరికీ ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది అనుకుంటున్నావా? ఎన్నో అవరోధాలు నా ఆత్మీయ జీవితంలో, శారీరకంగా ఎన్నో ఆటంకాలు. ఏది చేస్తున్నా కానీ నాకు నిందలు, అవమానాలు మిగులుతున్నాయి. ఏ పరిస్థితుల్లోనూ కూడా నేను జయం పొందలేకపోతున్నాను, విశ్వసించలేకపోతున్నాను. అనేక సంవత్సరాలుగా ఈ బాధతోటి, ఈ శోధనతోటి నేను నలిగిపోతున్నానని బాధపడుతూ ఈ మాటలు వింటున్న నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆనాడు ఆ స్త్రీ కూడా ఇదే విధంగా బాధపడుతూ ప్రభు దగ్గరికి వచ్చింది. ఇక చేసేదేమీ లేదు, ఎవ్వరికి సాధ్యం కాదన్న పరిస్థితుల్లో ప్రభు దగ్గరికి వచ్చి విశ్వాసంతో ప్రభు దగ్గర నిలబడిపోయింది. నీవు తప్ప వేరే ఆశ్రయం లేదని పూర్తిగా ప్రభుపై ఆధారపడిపోయింది. అటువంటి అద్భుతకరమైన విశ్వాసము ఆ జీవితంలో అద్భుతం చేసింది. ఈరోజు నీవు కూడా ఆ విధంగా విశ్వసించగలిగితే నీ జీవితంలో కూడా దేవుడు అదే అద్భుతం చేయబోతున్నాడు. నీవు కోరినట్లే నీకు అవుతుందని ప్రభు నీతో కూడా చెప్పబోతున్నారు. రోజు రోజుకి ఒకవేళ నీ జీవితం దిగజారిపోతూ ఉండొచ్చు. నిన్నటికన్నా ఈవేళ ఇంకా దిగజారిపోయిన పరిస్థితి నీకు ఉండొచ్చు. అయినప్పటికీ ఏంటి, నా ప్రభు నాకున్నారు, నా దేవుడు నాకున్నాడు. ఆయన స్థితిగతులను మార్చగలిగిన వాడు, ఏదైనా చేయగలిగిన సమర్థుడైనా. కాబట్టి నా పరిస్థితిని చూడు, నా స్థితిని చూడు, నేను గతాన్ని చూడను, జరిగిపోయిన విషయాల్ని చూడను. నిన్న మొన్న ఏం జరిగిందో నా జీవితంలో నాకు అవసరం లేదు. ఈరోజు నేను విశ్వసిస్తున్నాను, ఈరోజు నా ప్రభు చేయగలడని నేను నమ్ముతున్నాను. ఆయన తప్పక చేస్తాడు అనే విశ్వాసాన్ని నువ్వు కలిగి ఆయన ఎదుట నిలువబడితే ఆనాడు ఆ స్త్రీ జీవితంలో జరిగినట్లే నీ జీవితంలో కూడా ఆయన అద్భుతం చేయబోతున్నాడు. విశ్వసిస్తారా? తండ్రి, నా పరిస్థితి ఎంత దిగజారిపోతున్నా నేను భయపడినాయా? నా స్థితిగతులన్నీ మారిపోతున్నా నేను భయపడినాయా? గతంలో నా జీవితం బాగానే ఉంది, అయితే అంతకంతకు దిగజారిపోతుంది నా పరిస్థితి అని నీకు అనిపించినప్పుడు నువ్వు చెప్పాలి, అయితే ఏంటి, నా దేవుడు నాకున్నారు, నా యేసయ్య నాకు తోడుగా ఉన్నారు, నేను భయపడనని చలించని విశ్వాసంతో నువ్వు నిలబడు. ప్రభువు నీ కొరకు నిలబడతాడు. నీ విశ్వాసాన్ని చూచి ఆయన చలించిపోతాడు. ఆయన నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు. నీవెట్టి పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిగతులు నీ జీవితంలో ఉన్నా, ఏ వ్యాధిలో ఉన్నా, ఏ అనారోగ్యంతో ఉన్నా, ఏ దురాత్మ చీకటి శక్తులతో నువ్వు బంధించబడి ఉన్నా, నీ కుటుంబం బంధించబడి ఉన్నా, నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నువ్వు నమ్మితే ప్రతి వ్యాధి నుండి దేవుడు ఈరోజు నేను విడిపించబోతున్నాడు. ప్రతి చీకటి అంధకారపు శక్తుల ప్రభావం నుండి దేవుడు నేను విడిపించబోతున్నాడు. ఈరోజు నువ్వు నమ్మగలిగితే అది ఏ శత్రువైనా, ఏ వ్యాధైనా, ఏ చీకటైనా, ఏ ఆర్థిక బంధకమైనా, ఏదైనప్పటికీ కూడా నీవు విడుదల పొందుకోబోతున్నావు. దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకోబోతున్నాడు. భయపడద్దు. ఇంకా నీ స్థితి ఏ విధంగా ఉన్న దేవుని కొరకు నిలబడిపో. ఆయన త్వరలోనే నీ కుటుంబంలో, నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? అందరం కలిసి మొరపెట్టుకుందాం. తండ్రి, నీవే నాకు ఆశ్రయమయ్యా. నీవు తప్ప నా జీవితాన్ని మార్చేవారు ఈ లోకంలో ఎవరూ లేరు. నా బిడ్డల బ్రతుకులు మార్చేవారు ఎవరూ లేరయ్యా. నా భర్త జీవితాన్ని మార్చేవారు ఎవరూ లేరయ్యా. నా భార్యను మార్చగలిగిన శక్తి నీకు మాత్రమే ఉందయ్యా. నా స్థితిగతులన్నీ మార్చే శక్తి నీకే ఉందయ్యా అని పూర్తిగా దేవుని చేతులకు మన జీవితాన్ని సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఇదిగో నేను నా జీవితాన్ని చేతులకు సమర్పించుకుంటున్నానయ్యా. నీవు మాత్రమే బ్రతుకులు మార్చగలిగిన వాడవని, నీవు మాత్రమే మా చరిత్రను మార్చగలిగిన వాడవని ఈరోజు నీ దగ్గరకు వచ్చాను తండ్రి. ఇదిగో నీకు అప్పగించుకుంటాను పరిశుద్ధాత్ముడా. నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. మనుషులను మార్చగలిగిన వాడు, హృదయాలను మార్చగలిగిన వాడు, స్థితిగతులను మార్చగలిగిన వాడు. మా ఆత్మీయ కుటుంబం అంతటి నీ చేతిలో పెడుతున్నాను తండ్రి. ఈరోజు వాగ్దానం ఇచ్చారు, నువ్వు కోరినట్లేనే కవునుగా. కానీ తండ్రి, ఎంతమంది ఏ ఆశతో మోకరించారో, ఏది ఆశించి ప్రార్థిస్తూ ఉన్నారో, దేని కొరకు అనేక సంవత్సరాలకు ఎదురు చూస్తున్నారో, ఏ వ్యాధులను విడుదల పొందాలని ఎదురు చూస్తున్నారో, ఏ స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారో, ఏ రోగం నుండి విడుదల పొందుకోవాలని ఎదురు చూస్తున్నారో, ఏ బాధ నుండి విడుదల పొందుకోవాలని ఎదురు చూస్తున్నారో తండ్రి, ఇప్పుడే ప్రతి ఒక్కరిని ముట్టున్నానైనా. మీరు వాగ్దానం చేశారు, నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నది, నిశ్చయంగా నీ రోగమును భరించాను, ఐగుప్తులకు కలిగిన రోగములు ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని సెలవిచ్చావు తండ్రి. నమ్మిన వారందరినీ ఇప్పుడే ముట్టండి నాయన. వారిది ఏ రోగమైనా, ఏ వ్యాధైనా, ఎన్ని సంవత్సరాల నుండి పీడించబడుతూ ఉన్నా, ఎవ్వరికీ సాధ్యం కాకపోయినా, ఏ అంధకారపు శక్తులు వారిని పీడిస్తూ ఉన్నా తండ్రి, ఇప్పుడే స్వస్థత ప్రకటిస్తున్న యేసునామములో, విడుదల పొందుకుందురుగా యేసునామములో, ఆరోగ్యం పొందుకుందురుగా యేసునామములో, పూర్తి స్వస్థత కలుగునుగా యేసునామములో, ప్రతి వ్యాధిని గద్దిస్తున్న యేసునామములో, ప్రతి రోగాన్ని గద్దిస్తున్న యేసునామములో, ఈ ఉదయాన ఏ వ్యాధితో, ఏ రోగంతో నలిగిపోతున్నారో యేసునామములో పూర్తి విడుదల కలుగునుగాక, పూర్తి స్వస్థత కలుగునుగాక. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చారయ్యా. ఎంతమంది నమ్ముతున్నారో వారి జీవితంలో జరుగునుగాక వారు నమ్మినది. తండ్రి, అద్భుతాలు చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ, మరి ముఖ్యంగా అనేక మంది వారి ప్రార్థన వసతులు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. ప్రతి కామెంట్ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో మీరు జోక్యం చేసుకున్నందుకు వందనాలయ్యా. ప్రతి స్థితిగతిని మీరు మారుస్తున్నందుకు వందనాలు తండ్రి. వారి జీవితంలో ఉన్న ప్రతి వేదనకరమైన స్థితిని మీరు సంతోషకరంగా మారుస్తున్నందుకు, అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చివేస్తున్నందుకు, ఆర్థిక బంధకాలను ఆర్థిక సమృద్ధిగా మార్చివేస్తున్నందుకు, చింతను వేదనను సంతోషంగా మార్చివేస్తున్నందుకు, కన్నీటికి బదులుగా ఆనంద బాష్పాలు దయచేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి కట్ల నుండి విడిపించండి నేను, ప్రతి బంధకం నుండి విడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, ప్రత్యేకంగా ఈరోజు ఎంతమంది అయితే నీ కార్యం కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారో ప్రతి ఆశను మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, వారి జీవితంలో అద్భుతం చేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ దినం ప్రారంభిస్తుండే ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. వారి యొక్క ప్రతి ప్రయత్నాన్ని ఆశీర్వదించి, వారి యొక్క ప్రతి పన్ని దీవించి, వారి ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తూ, యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ స్థితి అంతకంతకు దిగజారిపోతున్న ఎంత మాత్రం కలవరపడొద్దు. నీ స్థితిని మార్చబోతున్నాడు దేవుడు. నీ జీవితంలో జోక్యం చేసుకోబోతున్నాడు. నీవు కోరినట్లే నీ జీవితంలో జరిగించబోతున్నాడు, విశ్వసించండి. నీవు కోరినట్లే దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు, విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమెను బిగ్గరగా చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అనేక మందికి వాక్యాన్ని షేర్ చేస్తూ ప్రభు పరిచయలో పాలు పొందుతున్న మిమ్ములు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడైండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.